ఎడ్జ్ బస్టన్ టెస్టులో భారత్ ఇంగ్లాండ్ను 336 పరుగుల భారీ తేడాతో ఓడించింది. అంతేకాదు భారత జట్టు తొలిసారిగా ఇక్కడ టెస్టు గెలిచింది. దీంతో చారిత్రాత్మకమైన విజయాన్ని కూడా అందుకుంది. అయితే ఈ మ్యాచ్లో ఆకాశ్ దీప్ 187 పరుగులు ఇచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. ఇలా బర్మింగ్హామ్లో ఒక ఇండియన్ బౌలర్ చేసిన అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు కూడా ఇవే. ఇదిలా ఉండగా మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆకాశ్ దీప్ తర్వాత ఎమోషనల్ అయ్యాడు. మ్యాచ్ అనంతరం టీమిండియా ప్లేయర్లు అందరూ గెలిచిన ఆనందంలో ఉంటే ఆకాశ్ దీప్ మాత్రం ఎమోషనల్ అయ్యాడు. తాజాగా తన గుండెల్లో దాచుకున్న భారాన్ని బయటపెట్టాడు. తాను ఇక్కడ అద్భుత ప్రదర్శన చేస్తున్నా తన అక్క అక్కడ క్యాన్సర్తో పోరాడుతోందని తెలిపాడు. దీంతో అక్కడున్న తోటి ప్లేయర్లు కూడా ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని తన సోదరికి అంకితం ఇస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్ తర్వాత సోనీ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేదు. మా అక్క గత 2 నెలలుగా క్యాన్సర్ తో పోరాడుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. నా ప్రదర్శన చూసి అందరికంటే తనే ఎక్కువ సంతోషిస్తుందని నేను అనుకుంటున్నాను. అందుకే ఈ మ్యాచ్ ను ఆమెకే అంకితం ఇస్తున్నా. అంతేకాదు నేను బంతిని చేతిలోకి తీసుకున్న ప్రతిసారి నీ ముఖమే నా మదిలో మెదిలింది. మేమంతా నీతోనే ఉన్నాం అని ఎమోషనల్ అయ్యాడు. ఇక ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ఆకాశ్ దీప్ ఆసుపత్రిలో తన అక్క బాగోగులు చూసుకుంటూ గడిపాడు. ఒకవైపు జాతీయ జట్టులో స్థానం దక్కిన ఆనందం, మరోవైపు అక్క అనారోగ్యం తనను మానసికంగా కుంగదీశాయని అయినా ధైర్యంగా నిలబడ్డాడని చెప్పారు.